హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ముందుగా నా వీడియో చూసే ముందు ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా! నేనైతే ఈరోజు రొయ్యల కూర అనేది వండుతున్నానండి. సండే స్పెషల్ రొయ్యల కర్రీ. నేను ఈ ఫ్రాన్స్ కర్రీ సెకండ్ టైం వండటం. పర్వాలేదండి, బాగానే వచ్చింది. ముందుగా రొయ్యలు బాగా క్లీన్ చేసుకొని నేనైతే దాని లోపల నరాలు, అదే ఈ మధ్య నరాలు అనేది ట్రెండ్ అయింది కదా అండి, ఆ పొట్టు అయితే తీస్తానండి. చాలా డస్టీగా ఉంటుంది, నాకు అది ఉంటే తినాలనిపించదు. అవి రొయ్యలు తీస్తేనే నేను రొయ్యలు ఆ పొట్టు అనేది తీస్తేనే తింటాను అనమాట. ఎందుకు నాకు నచ్చదు, చూస్తే అసహ్యం అనిపిస్తుంది. మొత్తానికి అవంతా క్లీన్ చేసి రొయ్యలని అయితే వండడం స్టార్ట్ చేశానండి. ముందుగా మసాలాలన్నీ నేను ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత ఆయిల్ వేసుకుని రొయ్యల్ని ఫ్రై చేసి అదే నూనెలో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా నేను గరం మసాలాలు కూడా వేసానండి. దాని తర్వాత పసుపు అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవ్వండి అన్నీ వేసుకున్నాక ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇది సెకండ్ టైం అండి వండటం రొయ్యల కర్రీ. బాగానే వచ్చింది. ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అంతా. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కాసేపు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇందాక చెప్పాను కదా మసాలాలని, అవైతే నేను పౌడర్ చేసుకున్నాను. ఇలా నేను ఎప్పుడు ఇంట్లోనే పౌడర్ చేసుకుంటుంటాను, బయట తక్కువ కొంటాను. ఆ స్పైసెస్ అన్నీ కొని దూరగా వేయించి పౌడర్లో చేసుకుని పెట్టుకుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది, బాగా అరోమా అయితే. మసాలాలన్నీ ఫ్రై అయ్యాక రుచికి సరిపడా కారం, ఉప్పు అన్నీ అందులోనే వేసుకుంటానండి. నేనైతే తాలింపులోనే వేసుకుంటాను. అవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత రొయ్యలు అయితే వేసుకుంటాను అందులో. బెల్లము రొయ్యల్లో వేస్తారంట, నాకైతే తెలీదు. కొంచెం బెల్లం వేస్తే ఇంకా టేస్టీగా వస్తుందట. టమాటా కూడా రొయ్యల్లో వేస్తారంట, నేను మర్చిపోయాను వేయలేదు. కాకపోతే టేస్ట్గానే వచ్చిందండి. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది రొయ్యల కర్రీ. అంతే ఫ్రెండ్స్, రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగా వచ్చింది. ఇదండి, టమాటా ఇంకా బెల్లం కూడా వేస్తారంట, నేను వేయటం అయితే మర్చిపోలేదు. యాక్చువల్గా నాకు తెలియదు అనమాట. తరువాత చూశాను, ఎవరో చెప్పారనమాట బెల్లం చిన్నగా వేస్తే ఇంకా బాగుంటుంది అని. మీరు చెప్పండి, రొయ్యల్లో బెల్లం వేస్తారో వేయరో. అంతే ఫ్రెండ్స్, నాకు అది